ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎలాంటి డౌట్ లేకుండా చాలా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ పుదీనా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ పన్నీర్ పుదీనా రైస్ని రైతాతో కానీ చట్నీతో కానీ తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోని కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడయిన తర్వాత దీంట్లోని బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోని పసుపు, ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. వండి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకొని అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కూడా అలాగే ఉంచేసుకొని తర్వాత దీంట్లోని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. దీంట్లో నిమ్మరసం కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. నిమ్మరసం కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పన్నీర్ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. రైతాతో కానీ మీ ఫేవరెట్ చట్నీతో కానీ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.